పనివాడుగా ఉండకూడదు, ఒక ఆఫీసర్గా తన కింద పనివారు ఉండాలని ఆశపడుతున్నా సార్ నేను. అందుకే 3 గంటలకే నేను రోడ్డు మీదకి వచ్చి, ప్రేమైన చెల్లి తమ్ముడు, బహుశా మీ తండ్రి ఏ ఉద్యోగమో నాకు తెలియదు, నీ భవిష్యత్తు ఒకసారి గుర్తు చేసుకో. తనన్నాడు, సార్ ఆ సమయంలో నేను చదవవలసిన ఆ సమయంలో చదివింటే నేను కూడా ఒక ఏసీ ఆఫీసులో ఒక ఆఫీసర్గా ఉండేవాడిని సార్. మా తండ్రి మాట నేను వినలేదు సార్. ఆ రోజు 4 సంవత్సరాలు నేను చదివింటే ఈరోజు ఈ 40 సంవత్సరాలు ఈ విధంగా కష్టపడేవాడిని కాదు సార్ నేను. ప్రేమైన చెల్లి తమ్ముడు, కొద్ది సంవత్సరాలు కష్టపడు, నువ్వు జీవితాంతం సుఖపడతావు. కొద్ది సంవత్సరాలు సుఖపడ్డావా, పాపములకు అలవాటు పడ్డావా, నీ జీవితం అంతా నష్టపోతావు.